అధ్యక్ష, ముఖ్యంగా ఈ పంట సంజీవని అనేటువంటి పథకం కరూరు జిల్లాలకి కలుపుతరు లాంటిది అధ్యక్ష. ముఖ్యంగా మన దేశ ప్రధానమంత్రి గారు 10 లక్షల ఫార్మ్ ఫండ్స్ని దేశవ్యాప్తంగా తవ్వాలనేటువంటి ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది అధ్యక్ష. అయితే మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కృషి పట్టుదలతో దాదాపుగా 7 లక్షల ఫార్మ్ ఫండ్స్ను కూడా తవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అనంతపురం జిల్లా తీసుకున్నట్టయితే మా జిల్లాలో గత 46 సంవత్సరాల కాలంలో కని విని ఎరగనటువంటి నీటి ఎద్దడి వచ్చింది. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. అయితే పైకి మేము చూస్తే మేఘాలు వర్షిస్తాయేమనే ఆశతో ఎదురు చూస్తున్నటువంటి జిల్లా. అదేవిధంగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయంతో ముఖ్యంగా ఈరోజు దాదాపుగా మా జిల్లాలో 1,24,000 ఫార్మ్ ఫండ్స్ని ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో దాదాపుగా 54,000 ఫార్మ్ ఫండ్స్ను కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. మా అనంతపురం జిల్లానంటే జైసల్మర్ తర్వాత అతి తక్కువ వర్షపాతం కురిసే జిల్లా అనంతపురం జిల్లా అధ్యక్ష. అయితే ఈనాడు ఈ పంట సంజీవిని పథకం ద్వారా కుంటలు తవ్వుకున్నాం అధ్యక్ష. అయితే వర్షాలు అనేది సక్రమంగా రాగలిగితే భవిష్యత్తులో భూగర్భ జలాలు పెరిగితే పంటలు పండించుకునే దానికి బాగా అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే ఈరోజు అక్కడ ఉపాధి హామీ పథకం ద్వారా ఈరోజు పంట కుంటలు తవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే అక్కడ గట్టిగా భూమి ఉండడం ద్వారా కొద్దిగా రేట్లు పెంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అధ్యక్ష. అయితే అదేవిధంగా ఈనాడు చూసినట్లయితే గతంలో ఫార్మ్ ఫండ్స్ మంజూరు చేసి అవి తవ్వుతున్నారు అధ్యక్ష. అయితే ఈసారి దానికి తవ్వేదానికి నీరు పోసుకునేదానికి కూడా 4,289 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. అయితే గతంలో పంట సంచుని మంజూరు చేసినటువంటి పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయి కాబట్టి దానికి కూడా 4,200 రూపాయలు ఇవ్వగలిగితే అవి పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా పెద్ద రైతులు కూడా ఈరోజు తవ్వుకోవడం జరుగుతుంది అధ్యక్ష పంట కుంటలు యంత్రాల ద్వారా. అయితే దానికి 49 రూపాయల 40 పైసలు ఇస్తున్నారు అధ్యక్ష క్యూబిక్ మీటర్కి. అయితే అది 60 రూపాయలు ఇవ్వగలిగితే ఇంకా పూర్తి చేసుకొని చాలా మంది తవ్వుకునే దానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అయితే అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు దాదాపుగా గడ్డిపార్లు కానీ గడర్లు కానీ కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఉపాధి కూలి పనికి పోయేటువంటి ఎవరికైనా అందరికి కూడా ఇవ్వగలిగితే అందరూ ముందుకొచ్చి త్వరితగతిన అన్ని కూడా ఈ కార్యక్రమం ఆడియోనా ఒక్క నిమిషం ఆడియో వేస్తున్నాను.
హలో, స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 2 రౌండ్లు పూర్తయ్యాయి. నీళ్ళు పట్టుకురాబ్బా, మన బండిలో పట్టుకోండి. లోపల లేను, బయట ఉన్నా. అవునవును, నష్టపోయింది అధ్యక్ష. అందులో భాగంగానే ఈ పారం పండు మీద భూమి మీద పడే ప్రతి బిందువు కూడా, నీటి చుక్క కూడా ఆ పారం పండులో మరి నిల్వ చేసేసి తద్వారా ఆ వేరుశనగ పంటకు తడి ద్వారా అందించి పూర్తిగా మరి పంటను రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆశయం పెట్టుకున్నారు అధ్యక్ష. గత సీజన్లో అయితే, ఖరీఫ్ సీజన్లో అయితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనంతపురంలోనే దాదాపు 4 రోజులు తిష్ట వేసేసి దానికి రెయిన్ గన్ ద్వారా మరి పంటను కాపాడాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసోపేతం చేసిన ఘనత కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి దక్కుతుందని అధ్యక్ష. ఏదేమైనా ఈ పంట సంజీవన ద్వారా రైతులకు రాబోయే రోజుల్లో మంచి మరి భవిష్యత్తు కూడా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ పంట సంజీవని అనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. ఎందుకంటే వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల భూగర్భ జలాలు మరి రోజు రోజు కూడా ఇంకిపోతున్న సంగతి మీకు తెలుసు. అంచేత భూగర్భ జలాలను పెంచడం కోసం, రైతులకు మేలు చేయడం కోసం, ముఖ్యంగా సన్నకారు చిన్నకారు రైతులకు మేలు చేయడం కోసం అని చెప్పి ఈ పంట సంజీవని కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సన్నకారు చిన్నకారు రైతులకి ఒక పైసా ఖర్చు లేకుండా మొత్తం ఖర్చు అంతా కూడా ప్రభుత్వం నరేగా ద్వారా ఖర్చు పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. నేను 3 రకాలుగా డిజైన్ చేశాను. చిన్న రైతులు కాబట్టి భూములు తక్కువ విస్తీర్ణలు ఉంటాయి కాబట్టి 3 రకాలుగా డిజైన్ చేస్తాం. 5x5x2 మీటర్ల కొలతన ఒక కాంపౌండ్ డిజైన్ చేయడం జరిగింది. 2 8x8/2 మీటర్ల కొలతన రెండో డిజైన్ చేయడం జరిగింది. అలాగే 10x10x2 ఈ 3 డిజైన్లు చేసాం. ఎక్కువ స్థలం ఉన్న వాళ్ళు ఈ 3 డిజైన్లు వారికి ఇష్టం వచ్చింది మరి మీటర్లలో వారు తవ్వుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి అయిన మొత్తం ఖర్చు కూడా నరేగా ద్వారా ప్రభుత్వం పే చేస్తుందని చెప్పి ఈ సందర్భం చేస్తున్నది. 5x5/2 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 8x8/2 సుమారు 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే 10x10/2 1,10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మొత్తం ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే పే చేస్తుందని మనం చేస్తుంది. అదే కాకుండా ఈ కుంటలు తవ్వడానికి క్యూబిక్ మీటర్కి 200 నుంచి 230 రూపాయల వరకు ప్రభుత్వం పే చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంలో పనిచేస్తుందని చెప్తారు. అదేవిధంగా అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ చాలా ప్రెస్టేజ్గా తీసుకోవడం జరిగింది. ముఖ్యమైన కార్యక్రమం. ఈవేళ ఈ సంవత్సరం గత సంవత్సరం కూడా ఇప్పటి వరకు టార్గెట్ 4 లక్షల కాంపౌండ్స్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 3 లక్షల కాంపౌండ్స్ ని పూర్తి చేయడం జరిగింది సార్. అధ్యక్ష, ఈ కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు కూడా విని ఒక టీంని పంపించి ఈ కార్యక్రమం వెరిఫై చేసిన తర్వాత మంచి కార్యక్రమం చెప్పి ఆలోచన చేసి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. అయితే భారతదేశం మొత్తం మీద 9 లక్షల కాంపౌండ్స్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం టార్గెట్ ఇస్తే ఆ 9 లక్షల కాంపౌండ్స్ లో 3 లక్షల కాంపౌండ్స్ మన రాష్ట్రంలో చేసిన జరిగాం. అత్యధికంగా చేసిన రాష్ట్రం భారతదేశంలో మన రాష్ట్ర అధ్యక్ష. ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం సార్. అయితే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కోరితే తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ కూడా
5 లక్షల కాంపౌండ్స్ మరి చెయ్యాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అది శాసనసభ్యులందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి మీ నియోజకవర్గంలో ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం 5,000 కాంపౌండ్స్ కోసం మీరు ప్రయత్నం చేయండి, రైతులను ఎడ్యుకేట్ చేయండి. అంతే మీ అందరూ కలిసి సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ కూడా 5 లక్షల కాంపౌండ్స్ తవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా కేటాయింపు చేయడం జరిగింది మన దేశంలో. ముఖ్యంగా సోదరులు మన అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారు, వారైతే ఏ పట్టించుకోవట్లేదు నాకు తెలిసి. అంతే అవి పట్టించుకొని దీన్ని దృష్టి పెట్టండి. ఎంతసేపు మీరు సార్ అంతే మీరు దయించి ఈ కార్యక్రమానికి ప్రయారిటీ ఇవ్వండి. రాష్ట్రంలో ఈ కార్యక్రమం చేయడం వల్ల కరువులో నివారణ చేయడం అవుతుంది. భూగర్భ జలాలు పెరిగితే మంచినీటి కొరత ఉండదు. అంటే ఎన్ని మంచి ఉపయోగపడే కార్యక్రమాలు కాబట్టి, రైతులు పనికి వచ్చే కార్యక్రమాలు కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది మనం చేస్తున్నది. అయితే గౌరీ సభ్యులు ఎగ్జిస్టా రేటు గిట్టుబాటు అవట్లేదు. హార్డ్ సాయిల్ ఉన్న దగ్గర లూజ్ సాయిల్ ఉంది, ఒకే రేట్ ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అధ్యక్ష దీనికి అంటే ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. నిన్ననే డిస్కస్ చేసాం. 2-3 రోజులు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి 194 రూపాయలు క్యూబిక్ మీటర్కి లూజ్ సాయిల్ ఇస్తున్నారు అధ్యక్ష. దీన్ని మనం 223 రూపాయలు క్యూబిక్ మీటర్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు హార్డ్ సాయిల్ రాకీ ఏరియాలో ఎక్కడైనా ఉంటే అక్కడ ఇప్పుడు వరకు మనం మరి 237 రూపాయలు ఇస్తున్నాం. రాకీ ఏరియా ఉన్న దగ్గర 307 రూపాయలు ఇవ్వాలా క్యూబిక్ మీటర్ అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని అందరూ కూడా మంచి కార్యక్రమం కాబట్టి నెక్స్ట్ ఇయర్ 5 లక్షల కాంపౌండ్స్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో శాసనసభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాం. Single supplementaries from now onwards. Question number 3051, Minister for Civil Supplies. అధ్యక్ష, ఏ ప్రశ్న సమాధానం అధ్యక్ష? ప్రజలు కొత్త రేషన్ కార్డుల కొరకు పెట్టుకున్న అర్జీలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి అధ్యక్ష. బి ప్రశ్న సమాధానం అధ్యక్ష. ప్రస్తుతం మన రాష్ట్రంలో 1,42,02,891 బీపీఎల్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష. వీటిలో తెల్ల రేషన్ కార్డులు 1,32,66,612 ఉన్నాయి అధ్యక్ష. అంత్యోదయ కార్డులు వచ్చి 9,24,421 ఉన్నాయి అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష మన రాష్ట్రంలో 14,87,133 పింక్ కార్డులు ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. జనవరి నెలలో జరిగిన 4వ విడత జన్మభూమి కార్యక్రమం నందు రేషన్ కార్డుల కొరకు కొత్తగా కావాలని 2,20,668 అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 2017వ సంవత్సరంలో జనవరి నెలలో జరిగిన 4వ విడత జన్మభూమి కార్యక్రమం నందు అర్హులైన నిరుపేద కుటుంబాలకు కొత్తగా 8,75,000 తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత 11,70,000 కొత్త రేషన్ కార్డులు ఇచ్చాము అధ్యక్ష. రెండో విడత 7,70,000 కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చాము అధ్యక్ష. మొత్తం 19,40,000 రేషన్ కార్డులు కూడా పేదలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కూడా, అర్హులు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే తప్పకుండా పరిశీలించి ప్రతి ఒక్క నిరుపేదలు కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది అధ్యక్ష. సౌమ్య. ధన్యవాదాలు అధ్యక్ష. 2017 జనవరిలో జరిగిన జన్మభూమికి ముందు మరి ఎవరెవరైతే రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో దాదాపు మ్యాక్సిమం అందరికీ వచ్చినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. అందుకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా 2017 జనవరిలో మరి జన్మభూమికి చాలా కొద్ది మంది మాత్రమే టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అంటే ఈ తల్లిదండ్రుల కార్డులో వారి పేర్లు ఉండటం వల్ల కొంతమంది రాలేదు అధ్యక్ష. మరి ప్రభుత్వం వీరిని దృష్టిలో ఉంచుకొని త్వరగా వారికి కార్డ్స్ మంజూరు చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మరి మొన్న జన్మభూమిలో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా సాధ్యమైనంత త్వరగా మరి ప్రభుత్వం వారు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈ రేషన్ కార్డ్స్లో తప్పును సరిచేయడానికి కానీ, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ పేర్లు చేర్చడానికి కానీ ఎంఆర్ఓకి కూడా అధికారం ఇస్తే
చాలా వరకు ఈ సమస్యలు పరిష్కరించగలం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మనం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి మొన్న నగదు రహిత ద్వారా క్యాష్లెస్ ద్వారా మనం ఈ రేషన్ పంపిణీ చేసాం అధ్యక్ష. అందుకు చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఈ టెక్నాలజీని అర్థం చేసుకునే విజ్ఞానం ఇంకా గ్రామాల్లో లేకపోవటం వల్ల చాలా సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. కాబట్టి క్యాష్ ద్వారా కూడా మరి ఈ రేషన్ పంపిణీ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఈ పోస్ట్ విధానం ద్వారా మనం చాలా వరకు మనం దుబారాన్ని తగ్గించగలిగాం అధ్యక్ష. అయితే ఒక రేషన్ కార్డులో 3-4 సభ్యులు ఉంటే ఎవరో ఒకరి వేలిముద్ర ద్వారా అది టాలీ అయితే ప్రాబ్లం లేదు అధ్యక్ష. కానీ కొన్ని కార్డ్స్లో మాత్రం ఒక వ్యక్తే ఉంటారు అధ్యక్ష. మరి వారు వృద్ధులైతే వారి సమస్య వర్ణనాతీతం అధ్యక్ష. ఒక్కోసారి ఆ వేలిముద్ర పడకపోవటం, అదేవిధంగా ఐరిష్ కూడా మరి టాలీ అవ్వకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు అధ్యక్ష. మరి అలాంటి వారికి జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా కానీ మరి విఆర్ఓ ఐడెంటిఫికేషన్ మీద కానీ రేషన్ ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మరి రేషన్ పంపిణీ శాతాన్ని ఎక్కువ చేయడానికి ఒక్కోసారి అధికారులు మరి ఈ ప్రజల మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల మరి వలస కూలీకి వెళ్లే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. కాబట్టి రేషన్ ఎప్పుడైనా తీసుకునేటట్లు మరి వారికి భరోసా ఇస్తే వారు సంతోషంగా ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా మరి వృద్ధులు ముఖ్యంగా వారు ఈ ఎండాకాలంలో రేషన్ షాప్స్ చుట్టూ తిరగకుండా మరి వారికి ఇంటికి వద్దకే వచ్చేటట్లు అన్న ప్రభుత్వం వారు చర్యలు చేపడితే చాలా సంతోషంగా ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఆదాయ ధృవీకరణకు కానీ అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవకి ఈ తెల్ల రేషన్ కార్డుని ప్రాతిపదికగా తీసుకోకపోతే ఈ రేషన్ కార్డ్స్ మీద భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. కాబట్టి మరి ఇవన్నీ ప్రభుత్వం త్వరితగతిన మరి పరిష్కరించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఆకుల సత్యనారాయణ గారు. ఫేస్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అలాగే అప్డేషన్, ఒక డిలీషన్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక అమ్మాయి డిలీషన్ అయ్యి ఇంకో కార్డులోకి ఎంటర్ అవడం కూడా ఇబ్బంది అవుతా ఉంది. మూడవది అధ్యక్ష, సర్వర్ డౌన్ అని చెప్పేసి చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ ఇక్కడ నుంచి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఏదైతే టెక్నాలజీ వాడుతూ ఉన్నామో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది తగ్గించాలి అధ్యక్ష. ధన్యవాదాలు. మినిస్టర్ గారు. మినిస్టర్ గారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సౌమ్య గారు అడిగిందని సమాధానం అధ్యక్ష. కొత్తగా పంపిణీ చేసిన రేషన్ కార్డులో ఫోటోలు పేర్లు రాని వారి మండల స్థాయిలోనే సరిచేసుకోవడానికి కూడా మేము అవకాశం కూడా ఇచ్చాము అధ్యక్ష. అంటే ఎంఆర్ఓలకే అధికారం ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అలాంటి మార్పుల కొరకు కమిషనర్ ఆఫీసుకు పంపించవలసిన అవసరం కూడా లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు సుమారు 11,000 మంది కార్డులు సమస్యలు కూడా పరిష్కారం చేయడం కూడా జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో దాదాపు 75% కార్డుదారులు కూడా నగదు చెల్లింపు రేషన్ సరుకులు కూడా తీసుకోవచ్చు అధ్యక్ష. క్యాష్లెస్ అనేది కూడా అది కంపల్సరీ అనేది కూడా మేము కూడా పెట్టలేదు అధ్యక్ష. క్యాష్లెస్ కూడా చేస్తే కూడా బాగుంటుందనే ఆలోచనతో ఎవరైనా సరే అధ్యక్ష, క్యాష్లెస్ అంటే బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వాళ్ళు తీసుకునే దానికి కూడా అవకాశం కల్పించాం. ఒకవేళ ఆ విధంగా కాకపోతే క్యాష్ ఇచ్చి కూడా తీసుకోవడానికి కూడా అవకాశం కూడా చేసింది కూడా జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 2979, మినిస్టర్ ఆఫ్ హెల్త్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం సంవత్సరాల వారీగా కింది నిధులు విడుదల చేయటం అయినది. 2014-15 ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద 500 కోట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 247.86 crores. అలాగే 2015-16కి ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద 500 కోట్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 120 కోట్లు. 2016-17కి ఎన్టీఆర్ వైద్య సేవ కింద 1,301,96,00,000, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 100 కోట్లు. మొత్తం 3 ఏళ్లలో కలిపి ఇప్పటికీ 2,809,83,00,000 విడుదల చేయటమైంది. బి ప్రశ్నకు సమాధానం లేదండి. సి ప్రశ్న ఈ ప్రశ్నకు ఉత్పన్నం కాదు. అనిల్ కుమార్.
సార్ సింగిల్ సప్లిమెంటరీ ఒక 5 నిమిషాలు టైమింగ్ సార్, బికాస్ ఇట్ ఇస్ అ హెల్త్ ఇష్యూ. తెలియదు కాబట్టి నేను ఇంకోటి చెప్తాను సార్. ఈరోజు దాదాపు 3 సంవత్సరాలకి 2,348 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అలాగే నిధుల కొరత కారణంగా ఎన్టీఆర్ వైద్య సేవ సమర్థతను కోల్పోతూ లేదని చెప్పారు సార్. ప్రజా ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అన్నారు సార్. సార్ ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూసాం సార్, అనేక టీవీ ఛానల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక మహిళ భర్తకి ట్రీట్మెంట్కి స్ట్రెచ్చర్ లేక ఈడ్చుకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించింది కూడా మనం చూసాం. ఎలుకలు చిన్న బిడ్డల్ని కొరికి తిని చంపేయడం కూడా చూసాం సార్. కాబట్టి ప్రజారోగ్య భద్రత కోసం ఉత్పన్నం కాదని చెప్పడం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది సార్. సార్ అలాగే ఈరోజు ఏదైతే ఈరోజు ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవలుగా ఈరోజు మీరు ఏదైతే తీసుకొచ్చారో, భారతదేశంలోనే ఆరోగ్యశ్రీ అని ఒక పథకం వస్తుంది, కార్పొరేట్ వైద్యం వస్తుందని చెప్పి పేదవాళ్ళందరూ కలలు కంటున్న తరుణంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఎవరు చెప్పినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ బై డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇన్ ఎంటైర్ నేషన్. ప్రతి ఒక్కరు గర్వపడాల్సిందే సార్. ఓకే ఓకే నేను మాట్లాడితే మాట్లాడుకోలేను ఎందుకని. అలాగే సార్ అలాగే ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి సార్, అలాగే ఈరోజు చెప్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ గురించి సార్ 7 మేజర్ వీటి గురించి చెప్పదలుచుకున్నాం సార్. ముఖ్యంగా సార్ ఈరోజు 30,000 to 50,000 పీపుల్ ఏదైతే యాక్సిడెంట్స్ కావచ్చు, ఈరోజు ఆరోగ్యశ్రీ మీద హాస్పిటల్స్కి వెళ్తుంటే ఆ ట్రామటైజ్డ్ కేసెస్ మీద ఏదైతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చే డబ్బులు సరిపోవట్లేదని చెప్పి కేసెస్ చాలా ఉన్నాయి సార్. ముఖ్యంగా ట్రామా యాక్సిడెంట్ కేసెస్ సార్. అలాగే రెండోది సార్, ఈరోజు మనం చూస్తున్నాం సార్ క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఈరోజు ఎంతో మంది ఈరోజు క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మనకి క్యాన్సర్ హాస్పిటల్స్ సరిగ్గా లేక వాళ్ళందరూ కూడా తెలంగాణలోకి వెళ్ళి అక్కడ సరైన టైంకి అందక అనేక రకాల ఇబ్బందులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ పడుతూ ఉన్నారు సార్. అలాగే ఇంకోటి ముఖ్యంగా సార్ డయాలసిస్, దాదాపు 3.5 లక్షల పైగా ఈ రాష్ట్రంలో ఏదైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అలాగే దాంట్లో 1.5 లక్ష మంది పేషెంట్స్ ఆల్మోస్ట్ డయాలసిస్ స్టేజ్కి వచ్చేసారు సార్. మన రాష్ట్రంలో చూస్తే సార్ ఏదైతే 11 హాస్పిటల్స్ పీపీపీ మోడ్గా, అలాగే 10 ఏరియా హాస్పిటల్స్, 21 హాస్పిటల్స్ ఈరోజు ఈ మధ్యకాలంలో కూడా పెట్టడం జరిగింది సార్. కానీ ఈరోజు చూస్తే దాదాపు ఈ రోజున పేషెంట్స్ సంఖ్య పరంగా చూస్తే ఇప్పుడున్న ఏదైతే మనం పెట్టిన ఈ సరిపోయే పరిస్థితులు కూడా లేవు సార్. ఎందుకంటే ఈరోజు చూస్తే వీక్కి 2 సార్లు డయాలసిస్ చేసుకోవాలంటే 3,000, 6,000 అంటే మంత్లీ 24,000 అవుతుంది సార్. సంవత్సరానికి 3,20,000 రూపాయలు ఈరోజు ఆ పేషెంట్కి ఖర్చు అవుతుంది సార్ ఈరోజు పేదవాళ్ళకి. కాబట్టి డయాలసిస్ సెంటర్లు ఇంకా కూడా ఎక్కువ కూడా పెంచి ఆ టైం గ్యాప్ అనేది ఎక్కడ కూడా వెయిట్ చేయకుండా ఉండాలని చెప్పి ఈరోజు మీ ద్వారా మంత్రి గారిని కూడా కోరుతున్నాను సార్. అలాగే సార్ మోస్ట్ ఇంపార్టెంట్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ సార్. కాక్లియర్ ఇంప్లాంటేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12 సంవత్సరాల దాకా కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేసుకునే అవకాశం ఉంది సార్. ఈ రోజు దాన్ని 2 సంవత్సరాలకు కుదించడం జరిగింది సార్. సార్ దీని మీద ఒక చిన్న ఐ వాంట్ టు కోట్ ఎన్ ఎగ్జాంపుల్ సార్. 2010లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రావులపాలెం నుంచి అప్పుడు పోలవరం పాదయాత్ర చేస్తున్నప్పుడు 12 గంటలకే ఆ రోజు మండుటెండ్లో ఒక మహిళ 3 ఆడపిల్లల్ని పెట్టుకొని వెయిట్ చేస్తా ఉన్నాను సార్. దాదాపు 2 hours వెయిట్ చేసింది. ఐ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను సార్. సార్ దాని గురించి సార్ వెయిట్ చేస్తుంటే 3 ఆడపిల్లలు సార్, 3 ఆడపిల్లలకి సంబంధించి 3కి కూడా చెవుడు మూగ సమస్యలతో 3 ఆడపిల్లలు ఉంటే సార్ 2003లో ఆ 3 ఆడపిల్లలు చూసి తన భర్త చనిపోయాడు సార్ సూసైడ్ చేసుకుని. అదే 2004లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించాడు సార్. ఆ మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఏడుస్తూ ఒక మాట చెప్పింది సార్. సంవత్సరం క్రితం రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రోజు నా భర్త బతికుండేవాడని చెప్పింది సార్. దట్ ఈస్ ద ఫేస్. ఈ రోజు సార్ అంటే అట్లాంటి కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఈ రోజు 2 సంవత్సరాలకు కుదించడం జరిగింది సార్. 150 కేసులు జరుగుతున్న కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఇప్పుడు 20కి పడిపోయినాయి సార్. అలాగే ఇంకోటి సార్ న్యూరో ప్రాబ్లమ్స్ సార్. న్యూరో ప్రాబ్లమ్స్ ఈ రోజు చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఈ రోజు దీంట్లో ఆరోగ్యశ్రీలో విడుదల లేకుండా ఉన్నారు సార్. ఇదే కాకుండా సార్ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ సార్ ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను సార్. ఈ రోజు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టుకున్న 3 లక్షల రూపాయలు పెట్టుకుంటే పేదవాళ్ళు అంటే ఆరోగ్యశ్రీలో కవర్ ఉన్న వాళ్ళు వాళ్ళకి 40,000, 50,000 ఇస్తా ఉన్నారు సార్.
రీసెంట్ గా 2 రోజుల క్రితం నా దగ్గరకు ఒక పేషెంట్ వస్తే 1,80,000 అపోలో హాస్పిటల్ అయితే 40,000 ఇచ్చారు సార్. 1,20,000కి ఆమెకి భర్త లేడు, తన బిడ్డను కాపాడుకోండి ఏ విధంగా అని చెప్పి యాచించుకునే పరిస్థితికి ఈ రోజు సార్. కాబట్టి ఈ రోజు మెడికల్ అండ్ హెల్త్ కేర్ ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా గవర్నమెంట్ చూపించాల్సి, ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం సార్ క్యాన్సర్ పేషెంట్స్ అప్పులు పాలైపోతున్నారు. ఈ మధ్య కాలంలో బిడ్డకి 16 లక్షల రూపాయలు ఒక మేస్త్రి సార్ 16 లక్షల రూపాయలు లుకేమియా వస్తే దానివల్ల ట్రీట్ చేసుకోలేక ఆస్తులు అమ్ముకున్నా కూడా ఆ బిడ్డ బతకలేదు సార్. సార్ ఫైనల్ సార్ 1 minute సార్ లాస్ట్ 1 minute సార్ ఇంపార్టెంట్ ఇష్యూ సార్ సీక్రెట్ సప్లిమెంటరీ సార్ ఓకే సార్ లాస్ట్ సార్ క్లోజ్ విత్ సార్. సార్ ఈ మధ్య ఆరోగ్యశ్రీలో మేము అంటే అన్ని జబ్బులు ఎక్కడైనా అప్డేట్ చేయాలి సార్. ఈ రోజు ఒక ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఇంకా కూడా బెటర్ తీసుకురావాలని కోరుతా ఉన్నాం సార్. ఈ మధ్య చాలా వరకు ఈ రాష్ట్రంలో న్యూరో ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయి సార్. మెమరీ లాస్, ఆల్జిమర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మందికి అయిపోయినాయి సార్. కాబట్టి ఆల్జిమర్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేసుకునే దానికి ప్రతి ఒక్కరికి కూడా న్యూరో ప్రాబ్లమ్స్ కి దాన్ని కూడా యాడ్ చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ధనవంతులు అమెరికాకు పోతారు, ఎక్కడికైనా చేసుకుంటారు, కానీ పేదవాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు సార్. చివరిగా ఈ రోజు ఐ వాంట్ క్లోజ్ దిస్ విత్ ఎన్టీఆర్ వైద్య సేవ. దీంట్లోనే సార్ మాకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్టీఆర్ పేరు పెట్టిన పథకాలని కూడా తూట్లు పడుస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ఏదైతే ఎన్టీ రామారావు ఏ విధంగా మీరు శోభ పెట్టి మరణానికి కారణమయ్యారో అదే విధంగా ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా ఈ రోజు దానికి అధ్యక్ష దయచేసి ఎలకలైతే హాస్పిటల్ ఇది మీరు చేసిన నిర్వాహకం. దయచేసి ప్లీజ్ మొత్తం అంతా నేను అధ్యక్ష మీ ద్వారా ఇవాళ దయచేసి ఉండండి. మీ ద్వారా ప్రజలకి మన ప్రతిపక్ష సభ్యులు అనిల్ కుమార్ గారు అడిగిన దానికి క్లియర్ గా నేను ఆన్సర్లు చెబుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో ప్రతి నెల 48 లక్షల మంది మన హాస్పిటల్స్కి వస్తున్నారు అధ్యక్ష. గవర్నమెంట్ రోజు 1,60,000 మంది వస్తున్నారు. ఇన్సిడెంట్ జరుగుతుంది, జరగకుండా ప్రివెంట్ చేస్తానని చూస్తున్నాం. గుంటూరు హాస్పిటల్లో ఎలకలది ఈ జరిగిన తర్వాత అదే హాస్పిటల్లో ఇవాళ 300 బైపాస్ సర్జరీలు చేశాం. 2 దేశంలో ఎక్కడా లేని గవర్నమెంట్ హాస్పిటల్లో 2 హార్ట్ ట్రాన్స్ప్లాంట్లు చేశాం అధ్యక్ష. ఎంత శుభ్రంగా ఉందంటే నేను వెళ్ళి నా నీ ఆపరేషన్ వినండి, దయచేసి వినండి నిజంగా రాజశేఖర్ రెడ్డి వినండమ్మా, రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరు ఆయన పెట్టిన వాటిల్లో ఇది డెఫినెట్ గా బెటర్ పథకం. కానీ దాంట్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్కి 8 ఏళ్లలో ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చింది ఏడాదికి 90 కోట్లు మాత్రమే. మనం వచ్చిన తర్వాత 3 ఏళ్లలోనూ మన గవర్నమెంట్ హాస్పిటల్కి 230 కోట్లు వస్తుంది అధ్యక్ష. అలాగే అప్పుడు కన్నా 102 డిసీజులు పెంచాం. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసుకొచ్చాం, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తీసుకొచ్చాం, లంగ్ ట్రాన్స్ప్లాంట్ తీసుకొచ్చాం, 20 రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకొచ్చాం. 102 డిసీజులు ఎక్స్ట్రా యాడ్ చేశాం. 2 లక్షల నుంచి 2.5 లక్షలు చేశాం. ఇవాళ బడ్జెట్ లో ఉన్నాయి అన్ని క్లియర్ చేసేసి మొన్న 10 days బ్యాక్ రిలీజ్ చేస్తే పాత ఏరియాస్ ఏమీ లేవు. ఈ ఏడాది రాబోయే బడ్జెట్ లో 1000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మీరు ఉన్నాయన్నీ ప్రతిదీ ఎక్కడ ఇవాళ ఇంకా కేంద్ర ప్రభుత్వం స్టెంట్లు ఖరీదు పెంచింది. డయాలసిస్ మీ ప్రభుత్వాలు 2 ప్రభుత్వాలు కలిపి 170 డయాలసిస్ యూనిట్లు మాత్రం ఉండే. మనం వచ్చిన తర్వాత ఇప్పుడు 460 వచ్చినాయి, ఇంకొక 180 వస్తున్నాయి. 640 డయాలసిస్ యూనిట్లు వస్తాయి అన్ని చోట్ల. పూర్వం ఎక్కడా లేవు, ఓన్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉండే. ఇప్పుడు ప్రతి 640 డయాలసిస్ యూనిట్లు 4 రెట్లు పెంచితే దయచేసి అర్థం చేసుకో. ఆ డయాలసిస్ కూడా సెంట్రల్ స్కీమ్ లో వస్తున్నాయి కాబట్టి మన స్టేట్ బడ్జెట్ సేవ్ అవుతుంది. కాక్లియర్ ఇంప్లాంట్స్ అన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సోషల్ జస్టిస్ ద్వారా మనం 20 కోట్లు తెచ్చుకున్నాం అధ్యక్ష. 203 కేసులు చేశాం ఈ రాష్ట్రంలో. 400 కేసులు చేస్తానికి అవకాశం ఉంది. కాకపోతే ఆయనకి తెలియదు కాబట్టి డాక్టర్ గా నేను చెప్తాను, యాజ్ ఏజ్ అడ్వాన్స్ ఇది చేస్తే దీని రిజల్ట్స్ బ్యాడ్ గా ఉన్నాయి. 2 years లోపల చేస్తే 90% సక్సెస్, 3 yearsకి వెళ్తే 50, 5 yearsకి వెళ్తే 30, 12 yearsకి వెళ్తే అది కొందరు ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వైద్యుల లాభం కోసం పెట్టిన స్కీమ్ అప్పుడు వాళ్ళు. ఇప్పుడు ప్రజలందరి కోసం పెడుతున్నాం అధ్యక్ష. తప్పకుండా ఇవాళ ఈ రాష్ట్రం మీ ద్వారా ప్రజలందరికీ జరుగుతాం. దేశంలో ఎక్కడా లేకుండా ఈ విధంగా ప్రజా సాధికార సర్వే జరగబట్టి నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రానికి ఒకదానికే ఇస్తాం. దాంట్లో 60% నదులు, 40% మాత్రమే మనం పెడతాం. తప్పకుండా 131 లక్షల ఫ్యామిలీస్ కి
ఇవన్నీ చేస్తా ఉంటే దయచేసి పెట్టిన వాళ్ళే ఎవరి పేరు పెట్టారు? వీళ్ళు పేరు పెట్టింది ఆయన లేరు, రాజీవ్ గాంధీ గారి పేరు. కానీ ఆ కుటుంబం ఈ రాష్ట్రాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. మనం ఎవరి పేరు పెట్టాం? ఎన్టీ రామారావు తూట్లు పడుస్తున్నారు. నిజంగా చేతల్లో మాటల్లో కాదు, చేతల్లో మడం తిప్పని నాయకుడు ఎన్టీ రామారావు. ఈ తెలుగు జాతి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. ఆయన పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. తప్పకుండా ఈ స్కీము పూర్వంగా జరిగిన దానికన్నా పారదర్శకంగా చాలా ఎఫెక్టివ్ గా బాగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేట్టు చేస్తున్నాం. Question number 3052, Minister for Women and Child Welfare. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం. అనుబంధ పోషకాహార కార్యక్రమ నాణ్యతను కట్టుదిట్టం చేయడానికే ఆర్డీఓ అధ్యక్షతన మరియు ఇతర సభ్యులతో ఒక బ్లాక్ స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది. రెండో ప్రశ్న. Yes, be seated please. Be seated. Minister గారు. రెండో ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. అవునండి. మూడో ప్రశ్నకు సమాధానం. భారత ఆహార భద్రత మరియు ప్రామాణిక అధికార యంత్రాంగం FSSSI ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ వద్ద ఒకే ఒక్క ప్రాంతీయ ప్రజా ఆరోగ్య ప్రయోగశాల ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రయోగశాలలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. డి ప్రశ్నకు సమాధానం. అన్ని జిల్లాలు కూడా పాటిస్తున్నాయి అధ్యక్ష. ఈ ప్రశ్నకు సమాధానం. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. గీత. ధన్యవాదాలు అధ్యక్ష. మన కొత్త శాసనసభలోని మొట్టమొదటిగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తూ అధ్యక్ష, ఈరోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీ శిశు సంక్షేమం గురించి ప్రయారిటీ ఇస్తూ పౌష్టికాహార లోపంతోనే ఏ ఒక్కరూ కూడా బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు అని ఈ సమగ్ర శిశు అభివృద్ధి పథకాన్ని మరింత పటిష్టం చేయడానికని మరి రాష్ట్ర పౌష్టికాహార మిషన్ ని పెట్టడం ద్వారా మరి తల్లి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండేలాగా, మరి పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా జన్మించేలాగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మరి ఈరోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష, అయితే ఇన్ని మనం ఇస్తున్నప్పటికీ కూడా మరి కమిటీ పరంగా ఈ అంగన్వాడీ సెంటర్స్ లో వాటిలో తిరిగినప్పుడు మరి తల్లిదండ్రులతో అది ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా మంది అయితే మాత్రం ఈ బాలామృతం అనేది గతంలో ఉండేది మన ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందు. ఆ తర్వాత మరి ఆ ఫ్యాక్టరీలు అవన్నీ కూడా అటు తెలంగాణకి వెళ్ళిపోవడం వల్ల మరి మనం ఒట్టి చేతులతోనే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసిన తర్వాత బాలామృతం అనేది కూడా ఉంటే ఇప్పుడు ఇస్తున్న వాటిని, ఎందుకంటే అది దానికి బదులుగా చాలా వాటిని మనం ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ అధ్యక్ష, తల్లిదండ్రులకైతే ఒకటి అభిప్రాయం ఉండింది, బాలామృతం అయితే ఒకటే దాంట్లోని న్యూట్రిషన్ అంతా వస్తుంది కాబట్టి పిల్లలకి ఒకేసారి ఇవ్వగలుగుతాం అనే అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కాబట్టి మరి మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష, మరి బాలామృతాన్ని గతంలో కూడా ఒకసారి సభలో ప్రస్తావించడం జరిగింది, అది త్వరితగతిన అయ్యేలాగా చేసి ఈ రోజు ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు తీసుకుంటున్న చర్యలు అన్ని ఉన్నాయో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయిలోనే అందించే దాంట్లో భాగంగా మరి ఇది కూడా త్వరితగతిన చేయాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా అధ్యక్ష మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షతన సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది అధ్యక్ష. దీని యొక్క ముఖ్య ఉద్దేశము అందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్ కి, లాక్టేటింగ్ మదర్స్ కి, ముఖ్యంగా ఎవరైతే సివియర్ అండర్ వెయిట్ చిల్డ్రన్ ఉంటారో, సివియర్ అక్యూట్ మాల్ న్యూరిష్డ్ చిల్డ్రన్ ఉంటారో, మోడరేట్లీ అక్యూట్ మాల్ న్యూరిష్డ్ చిల్డ్రన్ ఉంటారో, సో వాళ్ళందరికీ కూడా పూర్తి పౌష్టికాహారాన్ని అందించాలి. తద్వారా తల్లి పిల్లల్ని కూడా ఆరోగ్యవంతులుగా చేయాలని ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. అందులో భాగంగానే న్యూట్రిషన్ మిషన్ కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. యునెస్కో యొక్క సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి. అదేవిధంగా గౌరవ స్పీకర్ గా మీరు కూడా చాలా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విషయాన్ని కూడా నేను ఒకసారి సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష.
అదేవిధంగా చూస్తే అధ్యక్ష బాలామృతం గురించి చెప్పారు అధ్యక్ష. గతంలో కరెక్టే అధ్యక్ష, కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు ఏపీ ఫుడ్స్ ద్వారా మనం బాలామృతం సప్లై చేసేవాళ్ళం. అది మెయిన్ సెరిలాక్ లాగా ఉంటుంది కాబట్టి చాలా మంది పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు, తల్లులు ఇంట్రెస్ట్ చూపించేవారు. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయిన తర్వాత అది వాళ్ళకి వెళ్ళిపోవటం బట్టి మనకు ఆ బాలామృతం ఫుడ్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఆ ప్లేస్ లోనే మన బాలామృతం ప్లేస్ లో పిల్లలకి మన టేక్ హోమ్ రేషన్ ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి త్వరలోనే మీకు కూడా తెలుసు అధ్యక్ష, దాని మీద పూర్తి సమాచారం మన రాష్ట్రంలోనే బాలామృతం ప్లాంట్ కూడా నిర్మించాలనేసి కూడా గౌరవ సీఎం గారు తమరు కూడా ఆలోచన చేస్తున్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మనది వీలైనంత త్వరగా చేసి అందరికి కూడా ఈ హెల్తీ ఫుడ్ ని ఇద్దామనేసి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. Question number 2965, Minister for Women and Child Welfare. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1805 కోట్ల 17 లక్షల మొత్తాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. 1717 కోట్ల 90 లక్షల మొత్తాన్ని విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 2045 కోట్ల 75 లక్షల మొత్తాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. 1943 కోట్ల 64 లక్షల మొత్తాన్ని విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 1581 కోట్ల 38 లక్షల మొత్తాన్ని కేటాయించడం జరిగింది అధ్యక్ష. 1405 కోట్ల 36 లక్షల మొత్తాన్ని విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష. 1623 కోట్ల 16 లక్షల అధ్యక్ష, అంటే 2015 మార్చి 31 వరకు అధ్యక్ష. 2015-16 సంవత్సరానికి సంబంధించి 1320 కోట్ల 75 లక్షల అధ్యక్ష. 2016 మార్చి 31 వరకు ఈ గ్రాంట్ అధ్యక్ష. 2016-17 సంవత్సరానికి సంబంధించి 1207 కోట్ల 55 లక్షల అధ్యక్ష. 2017 ఫిబ్రవరి 28 వరకు అధ్యక్ష ఈ నిధులు. 2017 మార్చి నెలకు నిర్ధారించిన వ్యయం 453 కోట్ల 76 లక్షలుగా ఉంది అధ్యక్ష. 2016-17 సంవత్సరానికి మొత్తం వ్యయం 1661 కోట్ల 31 లక్షల అధ్యక్ష. ఈ విధంగా నిర్ధారించిన వ్యయంతో సహాగా ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష. ఈశ్వరి గారు. ఈరోజు ఏదైతే మహిళా శిశు సంక్షేమ కేటాయించిన నిధుల్లో మంత్రివర్యులు చెప్పారో, ముఖ్యంగా 12 బిడ్డ కార్యక్రమం పేరుతో ఈరోజు ప్రతి గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం ఆరోగ్య సేవల కోసం 10,000 ఆర్థిక సహాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. అసలు ఆ హామీ గుర్తుందా లేదా అని ఒకసారి మంత్రివర్యులు గారికి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. బడ్జెట్లో 6,000 రూపాయలని కేటాయిస్తున్నట్టు చెప్పారు అధ్యక్ష. అది కేంద్రం ఇస్తున్నది. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఒకసారి తెలియపరచాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష. కానీ మాకు తెలిసి 12 బిడ్డ ఏదైతే గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం అది ఉందో గత 3 బడ్జెట్లో కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. అలాగే ఈ హామీని అసలు ఎందుకు అమలు చేయలేదని కూడా మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా కనీసం ఎంతమంది ఉన్నారో కూడా నమోదు చేయడానికి కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ అయినా వేసిందని కూడా మీ సమక్షంలో మంత్రివర్యులను అడుగుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం 1737 కోట్ల వరకు ఖర్చు చేశారన్నారు. గత ఏడాది కంటే 30% పెంచామని చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఈ బడ్జెట్ కేవలం జీతాలకే సరిపోతుంది తప్ప కొత్తగా మహిళలకు కానీ శిశువులకు కానీ ఎటువంటి మేలు చేసేందుకు కూడా పనికిరాలేదన్నట్టుగా పెంచిన బడ్జెట్ కూడా కేంద్రం ఇచ్చే పథకాల బడ్జెట్ తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చిందో మంత్రివర్యులు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇకపోతే బంగారు తల్లి పథకం ఉండేది అధ్యక్ష, దానిని తీసేసి మా ఇంటి మహాలక్ష్మి అనే పథకాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం పేరు మార్చారు అధ్యక్ష. ఇంటికి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని మనం చాలా ఆనందపడుతుంటాం అధ్యక్ష. అలాంటి మా ఇంటి మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు పేరు మార్చి జీవో అయితే ఇచ్చారు, కానీ ఆ పథకానికి ఏమైనా ఒక్క రూపాయి కూడా ఈరోజు మంజూరు చేస్తూ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. అదే ప్రతి మా ఇంటి మహాలక్ష్మి పథకంలో
మేనిఫెస్టోలను పెట్టారు అధ్యక్ష. ప్రతి బిడ్డకు 30,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఇంతకీ ఏమైందో ఒకసారి ఈ సభ సాక్షిగా చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ లో కూడా మా ఇంటి మహాలక్ష్మికి ఎక్కడ నిధులు ఇవ్వకపోవడం మన బడ్జెట్ పుస్తకం చూసుకుంటే చాలా దారుణం అధ్యక్ష. మరొక విషయం, గిరి కళ్యాణ పథకం అధ్యక్ష. గిరిజన ప్రాంతాలలో ఎవరైతే గిరిజన యువతి వివాహం చేసుకుంటుందో వారికి 50,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మా ప్రాంతాల్లో చూసుకుంటే మొత్తం గిరిజన ప్రాంతాల్లో వందలాది పెళ్లిళ్లు జరుగుతూ ఉంటే అవేర్నెస్ లేక కనీసం కొంతమంది పెట్టుకోకపోయినా కనీసం అవేర్నెస్ ఉన్నటువంటి మహిళలు వెళ్ళి కానీ ఒక 100 మంది పెడితే ఒక 10 మందికి మాత్రమే ఆ డబ్బులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అధ్యక్ష. అది కూడా ఏటీడబ్ల్యూలకు అప్పచెప్పారు అధ్యక్ష. ఏటీడబ్ల్యూలు ఈ రోజంటూ రేపంటూ మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళల్ని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. అదేమని మీ దృష్టికి వచ్చిందా లేదా అని సభముఖంగా అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష. ఇకపోతే మహిళలు, వితంతువులు, వృద్ధ మహిళలు, వికలాంగులు వారికి పెన్షన్ విషయానికి వచ్చేటప్పటికల్లా గ్రామాల్లోకి వెళ్తుంటే చాలా మంది మాకు పెన్షన్లు అర్హులైన ఉన్నప్పటికీ రావట్లేదని చెప్తున్నారు అధ్యక్ష. తీరా మేము ఎందుకు రావట్లేదని చెప్తే కేవలంగా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేస్తేనే ఇస్తామని చెప్పడం నిజంగా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధ మహిళలు కానీ వాళ్ళు పెన్షన్లకు అర్హులైన ఉన్నప్పటికీ ఈరోజు 2 ఎకరాలు 5 ఎకరాలు ఉందంటూ వాళ్ళకి ఇవ్వకపోవడం, కొంతమందికి మీకు వయసు సరిపోయినా మీకు కొడుకు కూతురున్నారు వాళ్ళ కోసమే ఇస్తాం, వాళ్ళు మీకు పెంచే వాళ్ళు ఉన్నారు కనుక మీకు ఇవ్వకపోవడం అని చెప్పి ఇలాంటి లేనిపోని సాకులు చెప్తూ ఈ రోజు జన్మభూమి కమిటీలు ఎవరైతే సిఫార్సు చేస్తున్నారో వారికే ఇవ్వడం చాలా దారుణం అధ్యక్ష. మహిళలకు సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే పెన్షన్ కి అర్హులై ఉన్నారో ఇప్పటికైనా సరే మీ దృష్టికి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారని మీరు పూర్తి రికార్డ్ వైజ్ గా తెప్పించుకొని అర్హులైన మహిళలందరికీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని అధ్యక్ష. ఇంకొక ప్రధానమైన మహిళల భద్రత అధ్యక్ష. మహిళల భద్రత అధ్యక్ష. ఈ రోజు మహిళల భద్రతకు వచ్చేటప్పటికల్లా మహిళలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్నారు అధ్యక్ష. గృహహింస ఇతర వేధింపులను నివారించడానికి ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కానీ మన రాష్ట్రం బాల్య వివాహాల అగ్రస్థానంలో నిలిచింది. మహిళలపై వేధింపులు 11% పెరిగిందని చెప్పి ఇటీవలే ఒక డీజీపీ గారు వాళ్ళ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది అధ్యక్ష, క్రైమ్ రేట్ పెరిగిందనని. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో ఏదైతే జీవాలకి వైలేట్ చేస్తూ పురుషుల్ని వార్డులుగా ఉంచడం వల్ల కూడా లైంగిక వేధింపులు పెరిగాయి అధ్యక్ష. ముఖ్యంగా నా నియోజకవర్గంలోనే అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష లేదధ్యక్ష, ఎందుకంటే ఈ భద్రత గురించి ఖచ్చితంగా భద్రత గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా మాకు ఎక్కడ తెలియలేదు అధ్యక్ష. ఖచ్చితంగా మహిళల భద్రత కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తుందో ఖచ్చితంగా ఈ సభ ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు ప్లీజ్. సభ్యురాలు అడిగిన దానికి ఆవిడ సప్లిమెంటరీస్కి సంబంధం లేదు, అంటే పొలిటికల్ వేలో వాళ్ళు అడగాలని చూసారు. అయినా కూడా సమాధానం చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష మహిళల భద్రత అంటున్నారు అధ్యక్ష. మహిళల భద్రత అంటున్నారు అధ్యక్ష. మహిళల భద్రత కోసం చిత్తశుద్ధితో పనిచేసేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ రోజున వాళ్ళ తల్లి పార్టీ టైంలో, వాళ్ళ తల్లి కాంగ్రెస్ టైంలో మహిళల్ని ఎంత దారుణంగా హింసించారు అధ్యక్ష. అసలు చదువుకునే అమ్మాయిల మీద ఎట్లాంటి అగత్యాలు అసలు దాడులు చేపించారు అధ్యక్ష వాళ్ళ టైంలో. అవి మర్చిపోయారు అధ్యక్ష. ఈ రోజున కొత్తగా మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నారు. ఆయేషా మీరా హత్య కేసు ఏంటి? మీ తల్లి కాంగ్రెస్ టైంలో కాదు, మీరా మహిళల భద్రత గురించి మాట్లాడేది. సార్ మహిళల భద్రత కోసం చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళలు గౌరవంగా తలెత్తుకు తిరిగే విధంగా ఈ రోజున అన్ని కార్యక్రమాలు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుసుకోండి అమ్మా, మీరు కూడా మహిళలే. మీ భద్రత కోసం, మీ సంతోషం కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. అదే విధంగా చూస్తే అధ్యక్ష
అధ్యక్ష పండంటి బిడ్డ గురించి చెప్పారు అధ్యక్ష. పండంటి బిడ్డ గురించి మనం అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అధ్యక్ష. యాక్చువల్గా ఏంటంటే అధ్యక్ష, ఒక మంచి కార్యక్రమం తల్లులకి కానీ పిల్లలకి కానీ మనం చేయాలి. చక్కగా తల్లి పిల్లల క్షేమంగా ఉండాలి, కుటుంబం ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి మీరు అంటే ఏదో అడిగేసేయాలి కాబట్టి అనేసి అలాగే అడగొద్దామా? స్పెసిఫిక్ గా ఏదైనా సరే గౌరవ సీఎం గారు హామీ ఇస్తే దాన్ని నిలుపుకుని తీరుతాము. ప్రభుత్వం తప్పనిసరిగా ఏదైనా సరే హామీ ఇస్తే అమలు పరిచి తీరుతామనేసి కూడా నీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అధ్యక్ష, మీరు మాట్లాడుతున్నారమ్మా, గతంలో బాండ్లు ఇచ్చి వదిలేశారమ్మా. మీరు తల్లి పిల్ల కాంగ్రెస్ టైంలో బాండ్లు ఇచ్చేసి వదిలేశారు. అవన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టకాలంలో ఉన్నా కూడా అధ్యక్ష బాండ్లు ఇచ్చి వదిలేస్తే అధ్యక్ష బడ్జెట్ అంతా కూడా ఈ టైంలో మనం కట్టాము అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం కట్టింది అధ్యక్ష. బాండ్లు ఇచ్చేసి వదిలేస్తారు అధ్యక్ష వాళ్ళందరూ. ఈ రోజున ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బడ్జెట్ కేటాయించి రిలీజ్ చేసింది ఈ ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. పెన్షన్స్ గురించి మహిళలు వితంతువులు మహిళలు పెన్షన్లు అన్నారు అధ్యక్ష. డెఫినెట్ గా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఈ ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. యాక్చువల్ గా పెన్షన్స్ నాకు సంబంధించింది కాదు, అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, విభిన్న ప్రతిభావంతులను బట్టి డిఫరెంట్ లేబుల్ కానివ్వండి, అందరికీ కూడా పెన్షన్స్ 1000 రూపాయలు ఇస్తున్నా, 1500 ఇస్తున్నాం, ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒక డిఫరెంట్లీ ఏబుల్ కే చూస్తే అధ్యక్ష విభిన్న ప్రతిభావంతులకి 5 లక్షల పై తెలుగు డిపార్ట్మెంట్ అంటే ఆ డిఫరెంట్లీ ఏబుల్ కి మనం పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష. సో ఈ విధంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతాం ప్రతి ఒక్కరికి కూడా అనేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక అదృష్టం ఏంటంటే అధ్యక్ష, చాలా దారుణంగా కక్ష కట్టి తల్లి పిల్ల కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు అధ్యక్ష. అయినా సరే ప్రజల యొక్క అండదండలు ప్రభుత్వ దేవుడి యొక్క సహాయ సహకారాలతో ఈ రోజున ఆనాడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రాన్ని విడగొట్టారు అధ్యక్ష. మరి ఈ రోజున 1,56,000 కోట్ల బడ్జెట్ పెట్టామంటే 2016-17 కాదు, మామూలు విషయం కాదు అధ్యక్ష. కనీసం ఖాళీ ప్లేస్ ఉన్న రాజధాని లేని రాష్ట్రాన్ని అప్పచెప్పారు అధ్యక్ష గత పాలకులు. ఈ రోజున అన్ని కూడా అమలు చేస్తూ బస్సుల పరిపాలన సాగిస్తూ ఇన్ని 1000 కోట్ల సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజున గిరిజన ప్రాంతాల్లో అధ్యక్ష ఒక విషయం చెప్తున్నారు అధ్యక్ష. గిరిజన ప్రాంతాల్లో అధ్యక్ష 24 ప్రాజెక్టులు ఉన్నాయి అధ్యక్ష. అంగన్వాడీ ప్రాజెక్ట్స్ 24 ఉన్నాయి అధ్యక్ష. 24 ప్రాజెక్టుల్లో కూడా 1 ఫుల్ మీల్ మనం ప్రభుత్వం అమలు చేస్తుంది అధ్యక్ష. మిగతా 104లో అన్నామృత హస్తం కింద ఇస్తుంటే గిరిజన ప్రాంతాల్లో 24 ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్ని సెంటర్స్ కి కూడా 1 ఫుల్ మీల్ మనం తల్లికి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మిగతా 153 సెంటర్స్ లో అధ్యక్ష టేక్ హోమ్ రేషన్ ఇస్తున్నాం అధ్యక్ష, ఎందుకంటే బాలామృతం కొంచెం ప్రాబ్లం గా అయింది కాబట్టి. సో ఈ విధంగా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి మంచి పౌష్టిక ఆహారాన్ని తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ సభ్యురాలు ఇవన్నీ కూడా గమనించాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక సంతోషం అధ్యక్ష, మీ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రికి గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. లాస్ట్ ఇయర్ కన్నా ఈ 2016-17 బడ్జెట్ చాలా బాగా ఇచ్చారు అధ్యక్ష. మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి 1773 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చారు అధ్యక్ష. ఇంత కష్టకాలంలో కూడా డిఫరెంట్లీ ఏబుల్ కి 89 crores కానివ్వండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి 1773 కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, గతంలో అధ్యక్ష 90-10 ఓన్లీ ఐసీడీఎస్ కి సంబంధించి షేర్ వచ్చేది అధ్యక్ష. 90% ఏమో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 10% స్టేట్ షేర్ ఉండేది అధ్యక్ష. మనకి 2015 నుంచి 60-40 రేషియోలో ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష ఒకేసారి అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ అందరూ విజ్ఞప్తి చేస్తే అడిగితే సీఎం గారు స్పందించి అంగన్వాడీ శాలరీస్ పెంచారు అధ్యక్ష. ఇంత కష్టకాలంలో కూడా అంగన్వాడీ శాలరీస్ పెంచారు అధ్యక్ష. 311 కోట్ల అధ్యక్ష అడిషనల్ గా బడ్జెట్ పడింది అధ్యక్ష మనకి. అయినా సరే అంగన్వాడీ టీచర్స్ బాగుండాలి, చక్కగా వాళ్ళు కూడా
సంతోషంగా ఉండాలనేసి మనకి అంగన్వాడీ శాలరీస్ పెంచారు అధ్యక్ష. సో ఈ విధంగా ఎన్ని కష్టాలున్నా ఒక్కొక్కడికి కూడా సమస్యలు పరిష్కరించి ముందుకెళ్తున్నారు అధ్యక్ష. రాబోయే ఒకవేళ కింద స్థాయిలో వాళ్ళకి ఏదైనా సమస్య దృష్టికి వస్తే ఇమీడియట్ గా మాకు తెలియజేయమనండి అధ్యక్ష. డెఫినెట్ గా సమస్యను పరిష్కరిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు అధ్యక్ష. Question number 2967 postponed at the request of the member. Question number 3053 Minister for Minority Welfare. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం అవునండి. రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్న మసీదులు ఇమాములకు 5,000 రూపాయలు, మౌజన్లకు 3,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడమైంది. 8/6/2016 తేదీ గల అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ వారి జీవో ఎంఎస్ నంబర్ 21 ద్వారా 2,500 మసీదులకు ఈ ప్రయోజనాన్ని అందించడమైంది. తదుపరి 11/1/2017 తేదీన అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ వారి జీవో ఆర్టీ నంబర్ 5 ద్వారా ఈ సదుపాయాన్ని మరో 2,500 మసీదులకు అందించడమైంది. ఈ విధంగా గౌరవేతన సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5,000 మసీదుల్లోని 5,000 మంది ఇమాములకు, 5,000 మంది మౌజన్లకు ఈ ప్రయోజనాన్ని అందించడమైంది. బి ప్రశ్నకు సమాధానం 7/3/2017 తేదీ నాటికి 4,345 మసీదులకు, 4,348 ఇమాములు, 4,348 మంది మౌజన్లకు మొత్తం 8,696 మందికి ఈ గౌరవ వేతన సదుపాయాన్ని మంజూరు చేయడమైంది. ఈ క్వశ్చన్ కొద్దిగా పోస్ట్పోన్ అయిన దానివల్ల ఇప్పటికి మళ్ళా తిరిగి 20/3/2017 తేదీ నాటికి 4,372 మంది ఇమాములకు, 4,372 మంది మౌజన్లకు మొత్తం 8,744 మందికి ఈ సదుపాయాన్ని కల్పించమైంది. Prabhakar Chaudhary. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, మతాతీత లౌకిక దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, అందులో ప్రధానంగా మన రాష్ట్రం, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అడ్డుగోడలను సృష్టించి సాంప్రదాయబద్ధంగా అల్పసంఖ్యాక వర్గాల ఓట్లను దండుకునేటువంటి దుస్సంప్రదాయానికి భిన్నంగా అల్పసంఖ్యాక వర్గాలకు అండదండలు చేకూర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ ఇమాములకు, మోజన్లకు ఈ జీవన భృతి ఇవ్వడం అనేటువంటిది ఇమాములకు, మోజన్లకు జీవన భృతి ఇవ్వడం అనేటువంటిది ఒక సాహసోపేతమైనటువంటి చరిత్ర అధ్యక్ష. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా మీ ద్వారా నేను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్లో ఎంత కేటాయించారు, జిల్లాల వారీగా ఎంత కేటాయించారు, ఎన్ని మసీదులకి ఎంతమంది మరి ఇమాములకిను అదేవిధంగా మోజన్స్ కి ఈ జీవన వృత్తి చెల్లిస్తున్నారో ఏమైనా వివరాలు ఉన్నాయా? అంతేకాకుండా ఒక అపోహ ఉంది అధ్యక్ష, కొన్ని మసీదులకి మరి ఏ నిబంధనల ప్రకారం ఇస్తున్నారనేటువంటి ఒక అయోమయమైనటువంటి అనుమానమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకోవాలనేటువంటిది కూడా ఒక ఆలోచన ఉంది అనుకుంటాను అధ్యక్ష. మరి ముస్లిం మైనారిటీ సోదరుల అధ్యక్ష, వివిధ రకాలుగా వాళ్లే చందాలు పోగు చేసుకుని మసీదులు నిర్మిస్తారు. అలాంటి పరిస్థితుల్లో రేపేమైనా మేము ఈ యొక్క వేతనాలు కింద తీసుకుంటే, ఈ జీవన భృతి కోసం దాన్ని వినియోగించుకుంటే మా మసీదులు కూడా వక్ఫ్ బోర్డుకి ఏమైనా స్వాధీనంలోకి చేసుకుంటారనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా మంత్రి గారు నివృత్తి చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు మైనార్టీల స్థితిగతుల గురించి కూడా పాదయాత్రలో స్వయాన చూసిన తర్వాత మైనార్టీలు, మరి ముఖ్యంగా మసీదుల్లో
5 పూట్ల నమాజులు చదివించే ఇమాములు మౌజన్లు కూడా గౌరవప్రదంగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మసీదుల్లో కనీసం వారికి మెయింటెనెన్స్ చేయడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆనాడు పాదయాత్ర చూసిన తర్వాత ఏదైతే మైనార్టీలు కూడా ఇతర కులాల మతాలతో పాటు సమానంగా వారు కూడా గౌరవంగా ఉండాలని చెప్పి, మరీ ముఖ్యంగా 5 పూట్ల నమాజ్ చేసే మౌజన్లు అయితే ఇమాములకు గౌరవ వేతనం ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెప్పిన మాట ప్రకారం ఇప్పటికే దాదాపు 1 సంవత్సరం పాటు రాష్ట్రంలో ఉండే 5,000 మసీదులకు అంటే 2,500 మంది ఇమాములకు 2,500 మసీదు మౌజన్లకు గౌరవ వేతనం 5,003 రూపాయలు ఇవ్వడం రాష్ట్ర మైనార్టీ తరఫున అందరితో కూడా నేను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, పెద్ద ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీలకు అక్కడ మౌజన్లకు ఇమాములకు ఇస్తున్నది గౌరవ వేతనం ఎంత అంటే అధ్యక్ష కేవలం 1,000 రూపాయలు మాత్రం అధ్యక్ష. అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇతర రాష్ట్రాలతో పోల్చుకొని ఏ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఈరోజు మైనార్టీ సోదరుల కోసం దాదాపు మౌజన్లకు 3,000 ఇమాములకు 5,000 ఇవ్వడం మన అందరి రాష్ట్ర మైనార్టీ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఏదైతే దుల్హన్ పథకం అనేది ఏదైతే గౌరవంగా మైనార్టీలు పేద నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లిళ్లు చేసుకునే కార్యక్రమం అయితే ఆనాడు గత ప్రభుత్వాలందరూ కూడా సంయుక్తంగా కొన్ని వంట సామాన్లు ఒక బీరువా మంచం ఇచ్చేసి వారికి చులకన చేసే కార్యక్రమం ఉండేది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుల్హన్ అనే పథకాన్ని చేపట్టి దాదాపు 50,000 రూపాయలు ఎవరికి తెలియకోకుండా వారి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టడం ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడే మైనార్టీ సోదరులు గతంలో కూడా ఎక్కడ సందులో గొంతులో షామ్యానాలు వేసుకొని తమ యొక్క పెళ్లిళ్లు చేసుకుంటుంటే అక్కడ అట్లా కాదు, గౌరవంగా పెళ్లిళ్లు చేసుకోవాలని చెప్పి దాదాపు 100 షాదీఖానాలు ఉర్దూ ఘర్లు నిర్మించి మారుమూల ప్రాంతాల్లో మండల స్థాయిలో కూడా ఉర్దూ ఘర్లు చేపట్టి మైనార్టీ సోదరులు గౌరవంగా పెళ్లిళ్లు చేసుకోవాలనే కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో అయిన విధంగా మైనార్టీల కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ యొక్క మౌజన్లకు ఇమాములకు జీతాలు ఇవ్వడం, అదేవిధంగా దుల్హన్ పథకాలకు కూడా 100 కోట్లు కేటాయించడం రాష్ట్ర మైనార్టీ అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దుల్హన్ పథకంలో కొన్ని సవరణలు చేయాలని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను ముఖ్యమంత్రిగా అదే మంత్రివర్గం తెలియజేసుకున్న అధ్యక్ష, ఏదైతే రిజిస్ట్రేషన్ లో దుల్హన్ పథకానికి సంబంధించిన సవరణలు చేసి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి హామీ ఇచ్చారు. ఆ త్వరలోనే ఆ సవరణలు కూడా పూర్తి చేసి మైనార్టీ దుల్హన్ పథకం ద్వారా అతి త్వరలోనే రిజిస్టర్ చేసిన వెంటనే ఆధార్ కార్డులో లింకప్ చేసి వారికి డబ్బులు పంపించే కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి మంత్రివర్గ తెలియజేస్తున్నారు అధ్యక్ష. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కానీ ఇమాంలు మౌజన్లకు మాత్రం మీరు వేతనం ఇస్తున్నామని చెప్పడం అది కరెక్టే. కానీ ఏంటంటే ఇవ్వటం మాత్రం అనేది ఎక్కడ ఇవ్వట్లేదు. అంటే ఆ మసీదు ఉంటే ఆ మసీద్ తీసుకెళ్లి వక్ఫ్ బోర్డు రిజిస్టర్ చేయాలంట. రిజిస్టర్ చేస్తే ఇస్తాంటే ఇవ్వరంట. అంటే ముస్లింస్ ఏంటో దరిద్రం ఏంటో తెలియదు. కానీ ముస్లింస్ మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మాటల్లో మాత్రం ఎన్నెన్నో రాసేస్తున్నారు, ఇంత చేసేది, కానీ చివరికి మాత్రం చేసేది మాత్రం ఏం కనబట్టలేదు. ఇక్కడైనా సరే మరి వక్ఫ్ బోర్డుకి రాయకుండా మరి ఏ విధంగా ఎవరు ఎక్కడ ఉన్నారో మరి ఆ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా సరే మరి టీడీపీ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్ ఎమ్మెల్యే కానీ ఇది న్యాయమా ధర్మమా కరెక్టా కాదని చెప్పి ఆలోచన చేసేసి ఎక్కువ మంది పేదవాళ్ళు ముస్లింస్ ఉన్నారు కాబట్టి మరి ఎక్కువ మంది ఇవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా గుంటూరులో మాత్రం ఒక 15 మసీదులకు ఇచ్చేసి మేము మొత్తం ఇచ్చేసా ఉన్నారు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి తెలియజేస్తున్నాం మీకు. మినిస్టర్ గారు ప్లీజ్. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రభాకర్ చౌదరి గారు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయనంతగా ముస్లిం మైనారిటీ అభివృద్ధి సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని ఈ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ ఉంది.
దానిలో భాగంగానే ఎన్నడూ లేని విధంగా 5,000 మంది ఇమాములకు, 5,000 మంది మౌజన్లకు, మొత్తం 10,000 మందికి ఏదైనా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇంతమంది ఇమాములకు, మౌజన్లకు గౌరవ వేతనం ఇస్తున్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష జిల్లాల వారీగా అడిగారు. అనంతపురం జిల్లాలో 1,446 మందికి అప్లికేషన్స్ వచ్చాయి అధ్యక్ష. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 782 మందికి ఇస్తున్నాం అధ్యక్ష. ఈస్ట్ గోదావరిలో 370 మెంబర్స్ అధ్యక్ష. గుంటూరులో 1,180, కృష్ణా 596, కర్నూలు 1,200 మంది, నెల్లూరు 1012, ప్రకాశం 438, శ్రీకాకుళం 86, విశాఖపట్నం 320, విజయనగరం 108, వెస్ట్ గోదావరి 380, వైఎస్ఆర్ కడప జిల్లా 888, మొత్తం 8,744 మందికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దాంట్లో కూడా 30,49 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేశాం అధ్యక్ష. అంటే రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రతి ఏటా నెలకు 4 కోట్ల చొప్పున 48 కోట్ల రూపాయలను కేటాయించాము. ఇమాములకు, మౌజన్స్కు ఎలక్షన్లో మేనిఫెస్టో గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు పరిశీలించి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. సభ్యులు కూడా గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఇమాములకు, మౌజన్స్కు 1,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. మళ్ళా దాన్ని 1,500 రూపాయలు ఎక్స్టెండ్ చేయాలనుకున్నారు అధ్యక్ష. ఇక్కడ మనం 5,000 రూపాయలు ఇమాములకు, 3,000 రూపాయలు మౌజన్స్కి ఇవ్వడం మాత్రం చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష. దీన్ని ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ బడ్జెట్లో కూడా రాష్ట్ర మైనార్టీ చరిత్రను ఒక సువర్ణాధ్యాయంగా భావించవచ్చు అధ్యక్ష. కారణం ఏమంటే ప్రప్రథంగా 840 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇది పక్కుండే తెలంగాణ రాష్ట్రం కంటే, కర్ణాటక కంటే, తమిళనాడు కంటే, కేరళ రాష్ట్రం కంటే ఆ జనాభా రేషియో ప్రకారం చూస్తే ఇది చాలా గొప్పగా పెద్ద బడ్జెట్, మైనార్టీ సంక్షేమానికి అభివృద్ధికి పెట్టే గొప్ప బడ్జెట్గా భావించవచ్చు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష తర్వాత దుల్హాన్ పథకం గురించి దీనిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. దీంట్లో ఇబ్బందులు ఏమి లేవు అధ్యక్ష. వీళ్ళు సభ్యులు గుర్తుపెట్టుకోవాలి, టోటల్ రిజిస్టర్డ్ మసీదులు వచ్చి 1362 ఉన్నాయి అధ్యక్ష. రిజిస్టర్ కానివి ఆదాయం లేని మసీదులు 7,500 ఉన్నాయి అధ్యక్ష. ఈ మసీదులు రిజిస్టర్ అయినా కాకపోయినా కిందకు వస్తాయి, వాటిని స్వాధీనం చేసుకునే ప్రశ్న ఉండదు. ఎవరికైతే ఏ మసీదుకైతే ఇన్కమ్ తక్కువగా ఉంటుందో అటువంటి మసీదులకు అంతా కూడా అండర్టేకింగ్ ఇస్తే అన్నిటికీ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. అన్నిటికీ అతీతంగా వాళ్లకు ఉపయోగపడిన ఆలోచించేది పెట్టే పథకం కాబట్టి అందరికీ వర్తింపజేస్తాం. ఇది 10,000 మందికి ఇస్తున్నాము కాబట్టి ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ ముస్లిం మైనారిటీ సోదరులందరినీ మేము హృదయపూర్వక కోరుకుంటున్నాం అధ్యక్ష. తర్వాత దుల్హాన్ పథకం గురించి చాంద్ బాషా గారు మాట్లాడారు. పేద ముస్లిం మైనారిటీ యువతలు వివాహం చేసుకుంటే కష్టం కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎవరికైతే ముస్లిం మైనారిటీ పేరు వివాహం చేసుకుంటారో ఆ అమ్మాయికి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఇస్తున్నాం చెక్కు రూపం అధ్యక్ష. ఈసారి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. పెళ్లి కాకముందే లేదా పెళ్లి అయ్యే రోజున కానీ ఈ 50,000 రూపాయల చెక్కును ఆ పేద పిల్ల తల్లిదండ్రులకు అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దీన్ని 2015-16 సంవత్సరంలో 2,558కి ఇచ్చాము అధ్యక్ష. 2016-17 సంవత్సరంలో 54,57,00,000 ఖర్చు పెట్టి 10,954 మందికి ఇచ్చాము అధ్యక్ష. ఇప్పుడు 60 కోట్లు కేటాయించాము, 12,000 మందికి ఇవ్వాలని చెప్పి ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ దుల్హన్ పథకం కూడా చాలా మంచి పథకం అధ్యక్ష. ఎక్కడ కూడా భారతదేశంలో ఇంతమందికి ఇంత భారీ ఎత్తున ఇస్తున్న సంఘటన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ముస్లిం మైనార్టీలకు ఈ పథకం కూడా చాలా ఉపయోగకరమైన పద్ధతిగా భావిస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఈ గౌరవ శాసనసభ్యులు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ఈ 2 పథకాలు కూడా పకడ్బందీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఇదే కాకుండా అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు మైనార్టీలకు ఈ ప్రభుత్వం చేయడము, హజ్ యాత్ర అయితేమి, అదేవిధంగా ఎంఎస్డిపి కింద ప్రోగ్రాంలేమి అధ్యక్ష. ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈసారి అయితే రెసిడెన్స్ స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ తమరు నిన్న చూశారు, మీ కాన్స్టిట్యూన్సీలను మీరు చూశారు. ఐటీఐలు కానీ ఎప్పుడు లేనంత, గతంలో లేనంతగా మీ జిల్లాకు 2016-17 తమరి జిల్లాకు 99 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. అంతేకాకుండా స్కాలర్షిప్లకు ఎప్పుడు లేనంతగా 295 కోట్లు ఇచ్చాము అధ్యక్ష. అంటే మైనారిటీకి మాత్రం ఎప్పుడు లేనంతగా బడ్జెట్ ఈ 2-3 సంవత్సరాల్లో పెట్టడం. Now question hour is over.
Now papers to be laid on the table. Adhyasha, on behalf of the government of, on behalf of the Honorable Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, I beg to lay on the table a copy in each in the annual reports of Andhra Pradesh Power Generation Corporation Limited for the years 2014-15 and 2015-16 as required under Section 394 of the Companies Act 2013. Next. Adhyasha, on behalf of the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, I beg to lay on the table a copy of the annual report of Andhra Pradesh Power Development Company Limited for the year 2015-16 as required under Section 394 of the Companies Act 2013. Next. Adhyasha, on behalf of the Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, I beg to lay on the table a copy in each of the 16th, 1st and 2nd annual reports of Andhra Pradesh Electricity Regulatory Commission for the years 2014-15, 1/4/2014 to 2/11/2014, 2014-15, 3/11/2014 to 31/3/2015, and 2015-16 as required under Sections 104 and 105 of the Electricity Act 2003. Next. Adhyasha, on behalf of the Honorable Minister for Municipal Administration and Urban Development, Urban Water Supply and Urban Planning, I beg to lay on the table a copy of the first annual report of Amaravati Metro Rail Corporation Limited for the year 2015-16. That is 29/10/2015 to 31/3/2016 as required under Section 395 of the Companies Act 2013, Central Act number 18 of 2013. Minister for Agriculture. Adhyasha, I beg to lay on the table of the House a copy of GO MS number 42, Agricultural and Cooperation Department dated 24/5/2016. Next. Adhyasha, on behalf of the Honorable Minister for Labour and Employment, Factories, Youth, Sports and Skill Development and Entrepreneurship, Sri Kinjara Pachmanayudu, I beg to lay on the table a copy of the annual report and the auditor's statement of the receipts and expenditure of the Andhra Pradesh Labour Welfare Board for the year 2015-16 as required under Section 31, read with Rule 24 of Andhra Pradesh Labour Welfare Fund Act 1987 and Rules 1988. Now, government motions to be moved. Adhyasha, on behalf of the Leader of the House, Sri Nara Chandrababu Naidu Garu, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as member of the Committee on Public Accounts for the year 2017-18 in the manner required under Rule 250 of the Rules of Procedure and Conduct of Business in Andhra Pradesh Legislative Assembly. Next. Adhyasha, on behalf of the Leader of the House, Sri Nara Chandrababu Naidu Garu, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Estimates for the year 2017-18 in the manner required under Rule 252 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly. Next. Adhyasha, on behalf of the Leader of the House, Sri Nara Chandrababu Naidu Garu, I beg to move that the members of this House do proceed to elect 9 members from among its members as members of the Committee on Public Undertakings for the year 2017-18 in the manner required under Rule 255 of the Rules of Procedure and the Conduct of Business in Andhra Pradesh Legislative Assembly. Government motions are before the House. Those who are for the motions, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motions are adopted. In accordance with the regulations made by me for the conduct of elections, according to the principle of proportional representation by means of single transferable vote, one fix the following program of dates for the elections to the Committee on Public Accounts, Committee on Estimates, and the Committee on Public Undertakings for the year 2017 and 18.
Last date for filling of nominations up to 3 p.m. on 24/3/2017 Friday. Date of scrutiny of nominations at 11 a.m. on 25th March 2017 Saturday. Last date for the withdrawal of candidatures up to 3 p.m. on 28th March 2017, that is Tuesday. Date on which a poll shall, if necessary, be held between 9 a.m. and 2 p.m. on 31st March 2017 Friday. Now, 0 hours. Gopiredi Srinivasa Reddy garu.